వరద బాధితులకు సాయం చేయకపోగా సాయం చేసే వారిపై వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. 475 కోట్ల పైన నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి స్వచ్ఛందంగా బాధితుల కోసం ఆహారం, మంచినీరు పంపించారన్నారు. జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కడు కనపడలేదు. కానీ ఒక్క వైసీపీ నాయకుడు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉండే సింగ్ నగర్, జక్కంపూడి ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకులు పర్యటించలేదని విమర్శించారు. వైసీపీ అభ్యర్థులు ఒక్కడు కనపడలేదు. అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి సింగ్ నగర్ గాని, ఈ కృష్ణనగర్ కాన్స్టిట్యూషన్ జక్కంపూడి గాని ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం. కనీసం వాళ్ళకు ఓటేస్తారు, ఓటేసిన ప్రజలు ఇబ్బందులు ఉన్నారనే కనీస విఘ్నత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరు రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ మీడియా ద్వారా అడుగుతున్నారు, కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ, పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో ఉన్న కానీ దాదాపు 475 కోట్లు పైబడి ఇచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. సీఎంఆర్ఎఫ్ ఫండ్ కి 750 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇందిరాగాంధీ స్టేడియంలో రిసీవ్ చేసుకుంటే ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చినా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కళ్ళు కూడా పోటీ చేసిన ఒక్క అభ్యర్థి కూడా ఏది పంపించిన పరిస్థితి. కావాలంటే మీరు అధికారులతో చెక్ చేసుకోండి. ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప, సద్విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప ముందు అసెంబ్లీకి వచ్చి